జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశానికే తలమానికంగా ఎదుగునున్న ఆంధ్ర రాష్ట్రం. విలేకరుల సమావేశంలో జోస్యం చెప్పిన మంత్రి నారా లోకేష్. గూగుల్ రాకపై ఆరోపణాస్త్రాలు ప్రయోగించిన మాజీ మంత్రి అమర్. ప్రచారం ఫుల్, ఉపాధి నీళ్లంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన గుడివాడ. జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ 16 నుంచి 19 వరకు విశాఖలో షాపింగ్ ఫెస్టివల్. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని, గతంలో హైదరాబాద్ రూపురేఖలను మైక్రోసాఫ్ట్ మారిస్తే ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు విశాఖను మార్చబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రముఖ ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయని, హైదరాబాద్లా విశాఖను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి బుల్లెట్ ట్రైన్ పాలన ముందుకు వెళ్తుందని చెప్పారు. 10 ఏళ్లలో విశాఖను అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన గంటపదగా చెప్పారు. లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలని ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా 1 నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. 1 నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం.
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి, 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి కూడా అదే డిస్కస్ చేశాం. వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలను వెంటనే అమలు చేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని, కూటమి నాయకులు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పి ఈరోజు విభజన హామీలను పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా నిలిచిన స్టీల్ ప్లాంట్ను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని, దీనిలో భాగంగానే వీఆర్ఎస్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్లాంట్లో ఉద్యోగాల కుదింపు అని అన్నారు. జీఎస్టీ పేరుతో గత 8 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం దోచుకుందని, జీఎస్టీ 2.0 సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏం చేశారో చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి కుట్రలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. జీఎస్టీ ద్వారా వేలాది రూపాయలు ప్రజలకు మిగిలినాయని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటూ సభలు పెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో, కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్నటువంటి 12 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా నిధులు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడ్డారో చెప్పేటటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ప్రకటనలు చేస్తూ మేమేం చెప్తే అది మోడీ వింటాడని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, రాజధాని అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరు, విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వీటన్నిటి మీద రేపు సమాధానం చెప్పేటట్లయితే ఈ రాష్ట్రంలో పర్యటన చేయాలి తప్ప మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా కే ర్యాంప్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంస్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కే ర్యాంప్ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోందని ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్ ను విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కే ర్యాంప్ మూవీని తామంతా చూసామని, సినిమా చూస్తూ ఎంజాయ్ చేశామన్నారు. సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఈ దీపావళికి థియేటర్స్ కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను కే ర్యాంప్ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి హాస్యాస్పదంతో తెరకెక్కనున్న కే ర్యాంప్ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తప్పకుండా కొనుక్కున్న టికెట్ కి మించిన అనుభూతిని పొందుతారని చెప్పారు. వెళ్తారు, కడుపుబ్బా నవ్వుకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కే ర్యాంప్.
మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికే మీకు ట్రైలర్గానే చూసింటే అర్థమైంటుంది. ఖచ్చితంగా 18th దీవాళికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ దివాళీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఒక ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. కుమారపౌరం సినిమాలో పేరు, అందుకని కేర్యాంప్ అనే పదం పెడదాం. యూత్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాల్లోకి. అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా వైబ్ బాగా క్రియేట్ అవుతుంది. దాంతో కేర్యాంప్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో కడుపుగా నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వస్తున్నాం. అలాగే నరేష్ గారిది నాది ఫస్ట్ టైం చేస్తున్నాం. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వెడ్లా కిషోర్ అనేది నాది కామెడీ. అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ. అలాంటి ఒక మెసేజ్ అన్నది కూడా, అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద మెసేజ్ సినిమా చెప్పను, కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సన్నివేశం ఒకటి ఉంటుంది. గూగుల్ అనే బ్యానర్ ముందు పెట్టి అసలు విషయాలు చెప్పలేదని, అదాని భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని మాజీ మంత్రి అమర్ ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు అదాని పేరు బయటకు రానిలేదని, అదాని డేటా సెంటర్ కు వైఎస్ జగన్ హయాంలో పునాది వేశామని అన్నారు. ప్రచారం జాస్తి, ఉద్యోగాలు నాస్తి అంటూ వ్యాఖ్యానించారు. ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డేటా సెంటర్ సంబంధించి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్న రాష్ట్రానికి ఉండాలి. అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న ఉండాలి, లేదా రెవెన్యూ అన్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి. మీరు 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదే మీరు. సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 50,000 కోట్ల రూపాయలు వస్తుందని అనుకున్నాం, 20,000 కోట్ల రూపాయలు కొన్ని సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది. అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకి. సరే, ఉపాధి పరంగా చూస్తే ఉపాధి మీరు ఇచ్చేటువంటిది 200 మంది అనేటువంటి చెప్తున్నారు. సో ఉపాధి మీద పెద్దగా హోప్స్ అనేటువంటివి యువతకు ఉండకపోవచ్చు. అందుకని యువత ఏం కోరుతుంది, గూగుల్ లాంటి సంస్థకి, ఇంత పెద్ద సంస్థకి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, క్యాష్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నప్పుడు రెవెన్యూ జనరేషన్ ఏదైనా ప్రభుత్వాన్ని చూపిస్తున్నారా అనేటువంటి దాని మీద మీకు క్లారిటీ లేదు. వాటర్ ఎలకేషన్స్ చేశారు, ఆ ఎలకేట్ చేసినటువంటి వాటర్ కాంపెన్సేషన్ ఏంటనేటువంటిది దానికి సమాధానం లేదు. 1 million units per hour రిక్వైర్మెంట్, 1 gigawatt డేటా సెంటర్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అనేటువంటిది ఎనర్జీ డిపార్ట్మెంట్తో ఏదన్నా ఒక అసెస్మెంట్ అనేటువంటి చేశారా? తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏమన్నా అసెస్మెంట్ ఉందా? సో దీని మీద ఓ పెద్ద ఎత్తున సమాధానం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చూపిందని ఏపీ ఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యంతో ఎన్నో ప్రాణాలు హరింపబడ్డాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేయడం ప్రజల చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ నాయకులే నిజాల్లో ఒప్పుకున్నారని, ఇప్పుడు వారికి ఏ సమాధానం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. 67వ వార్డుకు చెందిన కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పార్టీ నడిపే నైతిక హక్కు లేదని తెలిపారు. వైసీపీ నాయకులు అబద్ధపు మాటలను ఇప్పుడెవరూ నమ్మరని అన్నారు. సమావేశంలో గాజువాక బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాద్, టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు కోరుకొండ పద్మ, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు, గాజువాక బీసీసీఎల్ ఉపాధ్యక్షులు పిన్నింటి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రభుత్వము ఏ స్థాయిలో అయితే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో, ఏ స్థాయిలో అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో ప్రజలందరికీ తెలుసు. మీరు విశాఖపట్నాన్ని క్యాపిటల్ అని ప్రకటించారు. క్యాపిటల్ అని ప్రకటించి ఆ ముసుగులో మీ నాయకత్వంలో ఉన్న వైసీపీ నాయకులందరూ సుమారు 44,000 కోట్ల రూపాయలు ప్రజా సంపదని మీరు దోచుకుంటే మీకు విశాఖ ప్రజలు బోడుగులు కొట్టేశారు. విశాఖపట్నానికి ప్రపంచ స్థాయిలో, ఎందుకంటే మా తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు అందరూ విశాఖపట్నాన్ని స్వయం కృషితో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి ఆశీస్సులతో, మరి ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అద్భుతమైన చొరవతో, శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి చొరవతో అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అదే మాదిరిగా గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖపట్నంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయని, నగరం రూపురేఖలు మారిపోతాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీలో గూగుల్ సంస్థలో జరిగిన ఒప్పందం, ఇతర కంపెనీల రాక, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, నీటి నిల్వల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. గూగుల్ డేటా సెంటర్ ఆసియాలోనే అతి పెద్దదని, సుమారు 85,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, దీని రాకతో మన యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ఒక మంచి వార్త విశాఖ జిల్లాకి. రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు రాబోయే ఒక పరిణామం మనం చూస్తున్నాము. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మన విశాఖ నగరంలో నిర్మాణించబోతున్నారనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 80,000 కోట్ల పైన పెట్టుబడితో ఈ డేటా సెంటర్స్ రావడం, ఏ విధంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడం, దానివల్ల హైదరాబాద్ ఒక రూపురేఖ మారిందో, నేను కూడా ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలాంటి మార్పు వస్తుందనేది గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక విజనరీ లీడర్షిప్తో మన ప్రాంతం ఇంకా మెరుగైన స్థాయికి, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ముందుకు వెళ్దామని నమ్ముతున్నాము. మొన్నే సిఫీ డేటా సెంటర్కి మనము శంకుస్థాపన గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా చేయడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్గానే ఇది చూడాలి. ఇండియాలోనే, ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ మనకు రావడం, దీని ద్వారా దానికి అనుసంధ విభాగాలన్నీ కూడా, సంస్థలన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి. నియర్గా లొకేట్ చేసుకోవడం జనరల్గా అలవాటు. ఇలాంటి పెద్ద డేటా సెంటర్ పక్కనే వాళ్ళు ఎంటర్ప్రైజెస్ సెటప్ చేసుకుంటే లాటెన్సీ తగ్గుతుంది అనేది ఒక ఇది ఉంది. సో చాలా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తాయనేది గట్టిగా నమ్ముతున్నాము. డెఫినెట్గా దిట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ విశాఖపట్నం యాజ్ ఎ సిటీ అండ్ విశాఖపట్నం యాజ్ ఎ డిస్ట్రిక్ట్. 10వ తరగతి పాస్ అయి ఉండి అనుకున్న ట్రేడ్ దొరక్క నిరాశతో ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. గాజువాక ప్రభుత్వ న్యూ ఐటీఐలో కొత్తగా 3 కోర్సుల్లో శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రానిక్ మెకానిక్, R&AC మెకానిక్, అటెండింగ్ ఆపరేటర్ కోర్సుల్లో ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు వివరాలను తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని, 17న దరఖాస్తు పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. కాగా ఆయా కోర్సులకు సంబంధించి పరికరాలు, వినియోగించే వస్తువులను సిద్ధం చేశారు. విశాఖ పరిసర వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నుంచి వస్తారు, వచ్చి చూసుకొని వెరిఫై చేసుకొని 11 డిఫరెంట్ ట్రేడ్లు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చామండి. కొత్తగా ఒక 3 ట్రేడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానికి అఫిలియేషన్ కూడా అయిపోయింది. అదేంటంటే 3 ఫేజ్ అడ్మిషన్ అయిపోయే తర్వాత వచ్చింది కాబట్టి ఒక 16వ తారీఖు వరకే, ఇప్పుడు నా 4th ఫేజ్ లో 16వ తారీఖు వరకే అడ్మిషన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఆ ట్రేడ్లు ఏంటంటే, ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్, రెండోది R&AC అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, మూడోది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ అన్నమాట. అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ఏమో డిఆర్డిఓకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అలాగే మన దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది. మన ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ R&AC డాక్యార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా డాక్యార్డ్ చేస్తానండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ R&AC కూడా వెరీ డిమాండెడ్ కోర్సెస్. అదేంటంటే ఇప్పుడు ఎఫిలియేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా 16వ తారీఖు లోపు అప్లై చేసుకొని 17వ తారీఖు నాడు ఇంటర్వ్యూకి వస్తే ఫుల్ గా సీట్స్ ఉన్నాయండి. మొత్తం 72 సీట్స్ ఉన్నాయి. 3 ట్రేడ్లో కలిపి 72 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ గా ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నానండి. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కాబట్టి ఏ ఫీజర్స్ కూడా ఉండవు. అలాగే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డాక్యార్డ్, డిఆర్డిఓ అటువంటి గవర్నమెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉద్యోగానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అందరినీ, లోకల్ గా ఉండే అందరినీ కూడా అప్లై చేయాల్సిందిగా కోరుతున్నానండి. అప్లై చేయాల్సిన పోర్టల్ ఐడి iti.ap.go.in. గూగుల్ సెంటర్ విశాఖకి రావడం ఒక విశాఖపట్నానికే కాదు, యావత్ రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఢిల్లీలో గూగుల్ సెంటర్ కి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సాయంత్రం విశాఖ టీడీపీ కార్యాలయం ఆవరణలో అధ్యక్షులు బాబ్జీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరిపారు. విద్యార్థుల భవిష్యత్కు ఉన్నత మార్గం చూపించేందుకు కెరియర్ బాస్కెట్ నిర్వహించిన నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 ఎంతో దోహదపడుతుందని శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ధర్మరాజు, డైరెక్టర్ వి సత్యనారాయణ అన్నారు. కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు భవిష్యత్ విద్యపై అవగాహన కల్పించేందుకు ఎంపవర్డ్ 2025 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ మూవ్మెంట్ వాల్యూమ్ 4ను నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 పేరిట నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. కెరియర్ బాస్కెట్ రీజనల్ మేనేజర్ క్రాంతికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మరాజు, గౌరవ అతిథులుగా శ్రీ విశ్వ డైరెక్టర్స్ వి సత్యనారాయణ, వాసు, నరేందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 20 ప్రధాన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం స్వాగతించదగిన విషయమన్నారు. క్రాంతికుమార్ రెడ్డి మాట్లాడుతూ కెరియర్ బాస్కెట్ సర్వీస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో నగరంలో వివిధ జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదవాలి, ఏ కోర్సెస్ చదివితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి అన్న ప్రోగ్రామ్ని నియర్లీ ఒక 20 యూనివర్సిటీస్ వచ్చి పిల్లల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. మా శ్రీ విశ్వ తరపున ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన విశాఖపట్నంలో నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ వాల్యూమ్ 4 అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి కెరీర్ ఫెయిర్. ఈ కెరీర్ ఫెయిర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్
ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియం యూనివర్సిటీస్ వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకురావడం. దీనివల్ల ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ తర్వాతకి ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎలాంటి ఇంటర్న్షిప్స్ వస్తాయి, వాళ్ళు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీలో తక్కువ ఫీజులో జాయిన్ అవ్వాలన్నా కావాల్సిన స్కాలర్షిప్స్ ఏంటి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు, ఇలా ప్రతి దాని గురించి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మెయిన్గా ఈ కండక్ట్ చేసామన్నట్టు. ఈరోజు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫెయిర్తో ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో అని దీంతో సుమారు 20 యూనివర్సిటీస్ వచ్చి కండక్ట్ చేయడం జరిగిందండి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. పిల్లలందరికీ కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. అది ఈ ప్రోగ్రామ్ వల్ల క్లియర్ అయ్యి ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ కెరియర్ ఏంటి, సో దాంతో స్టార్ట్ చేయడం చెప్తున్నాను. యూనివర్సిటీస్ ప్రోగ్రామ్ బాగుందండి, చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారండి. జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ తదితర చిన్న పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ దిగి ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది కదా, అక్కడ ఎంట్రీ వస్తున్నారు. వచ్చిన తర్వాత దిస్ పోర్షన్ యూ బ్యారికేడ్, యూ కెన్ పార్క్ చేసేసి వీళ్ళు కూడా ఈ ఎంట్రన్స్లోనే వస్తారు. మన రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జీఎస్టీ 2.0 ఒక వివరణ గురించి, దాని యొక్క ఆహ్వానం గురించి, ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 16th నుంచి 19th of October 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు 60 పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనం అందుబాటులో తీసుకురాబోతున్నాము. దీంతో పాటు కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దాదాపు 60 పైన షాపులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ షాప్స్ అన్నింటిలో కూడా వాళ్ళ ఒక షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జిఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలి వచ్చి ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జిఎస్టీ స్లాబ్స్ 5 రకాలు స్లాబ్స్ నుంచి కేవలం 5% మరియు 18% స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు రెగ్యులర్గా మన యాక్టివిటీస్తో పాటు ప్రతిరోజు కూడా మండల్ స్థాయిలో, సచివాలయం స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలాంటి వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్, ఫార్మర్స్ నుంచి ఫెర్టిలైజర్ డీలర్స్, షాప్ ఓనర్స్, ఇలా అన్ని రకాలు కమ్యూనిటీస్ని మనము ఈ నెల పాటు టచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్ళిన ఉద్దేశంతో ఈ షాపింగ్ ఫెస్టివల్ మనం నిర్వహించబోతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికే తలమానికంగా ఎదుగునున్న ఆంధ్ర రాష్ట్రం, విలేకరుల సమావేశంలో జోస్యం చెప్పిన మంత్రి నారా లోకేష్. గూగుల్ రాకపై ఆరోపణాస్త్రాలు ప్రయోగించిన మాజీ మంత్రి అమర్, ప్రచారం ఫుల్, ఉపాధి నీళ్లంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన గుడివాడ. జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ 16 నుంచి 19 వరకు విశాఖలో షాపింగ్ ఫెస్టివల్. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.